హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. రాయలసీమలో ఎక్కువగా చేసే బొరుగుల ఉప్మా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకొని ఈ పోపుని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు, పచ్చిమిర్చి 2 లేదా 3, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకోండి. మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, కాస్త మగ్గితే చాలు. ఇలా వేయించుకున్న తర్వాత ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోండి. టమాటాని అస్సలు స్కిప్ చేయొద్దండి, చాలా బాగుంటుంది. టమాటా మగ్గిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ అలాగే పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ వీటిని వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో ఉంచి మనం ముందుగానే బొరుగులని ఇలా నీళ్ళల్లో తడిపి తీసుకోవాలి. 1 లేదా 2 నిమిషాలు మాత్రమే నీళ్ళలో తడిపి తీసుకోవాలి. మరి ఎక్కువసేపు నానబెట్టామంటే ఈ బొరుగులు మెత్తగా అయిపోతాయండి. అలా డిప్ చేసి తీసుకున్నామంటే బొరుగులు పొడి పొడిగా ఉప్మా చాలా బాగుంటుంది. ఇవి రాయలసీమలో ఎక్కువగా బొరుగులు అని పిలుస్తాము, కొంతమంది మరమరాలు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి. ఇందులో పులుపు కూడా తగిలితే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మన ఇంట్లో ఎప్పుడు ఉండే తాలింపు పొడి అంటే పల్లీల పొడి వేసుకోండి. ఇంకా చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇలా నేను ఈ వీడియోలో చేసి చూపించినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి. రాయలసీమ స్పెషల్ బొరుగులు ఉప్మా, ఉగ్గాని అని కూడా పిలుస్తారు. సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.